వెల్కమ్ టు జస్ట్ ఆ మినిట్ జీసస్ 146వ కీర్తన 5. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవుని పిల్లలు దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నటువంటి సమస్యలను బట్టి, ఆపత్కాలమును బట్టి, వేదనలను బట్టి, దుఃఖాన్ని బట్టి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. యాకోబు జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు తన సహోదరుని నుండి ఏషావు వల్ల ప్రాణహాని ఉందని తెలిసింది. దేవుడేమో వెళ్ళమన్నాడు. రెండింటి మధ్య ఇరుకును పడిపోయి ఉన్నప్పుడు తన కుటుంబం మొత్తాన్ని కూడా ఎబ్బోకు రేవు దాటించి పెనీలు దగ్గర ఒంటరిగా దేవునితో పోరాడి గొప్ప విజయాన్ని సాధించడం జరిగింది. జపనీసు అమెరికా క్రైస్తవుని బందీలుగా తీసుకుని వచ్చారు. అమెరికా వారు యుద్ధ విమానాలు రావటం జరిగింది. వచ్చినప్పుడు ఆ క్రైస్తవుల సమూహము ప్రార్థించినప్పుడు దేవుడు నల్లటి మేఘాలను పంపించి సహాయం చేయడం జరిగింది. వారిని అద్భుతంగా విడిపించడం జరిగింది. దేవుడు మన జీవితంలో అద్భుతమైన సహాయం చేయవాడుగా ఉన్నాడు. ఆమేన్.